హాయ్ హలో నమస్తే 2K మీడియాకు స్వాగతం. మరి నల్గొండ జిల్లాలో బీసీల సమస్యల గురించి వారి యొక్క హక్కుల గురించి నిరంతరం పోరాటం చేస్తూ అగ్రనేత ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి బీసీ ఉద్యమకారుడు దుడుకు లక్ష్మీనారాయణ గారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. 2K మీడియాకు స్వాగతం సుస్వాగతం. అన్నగారు, ఈ రాష్ట్రంలో బీసీ కులగణన అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో బీసీల సంఖ్య తక్కువ చేసి చూపిందని బయట జరుస్తున్నటువంటి టాకు. వాస్తవానికి బీసీల సంఖ్య తగ్గిందంటారా? ఖచ్చితంగా తగ్గింది. ఎందుకంటే ఉన్నటువంటి 4 కోట్ల జనాభాలో 60% పైగా బీసీలు ఉన్నటువంటిది. ఒక 136 కులాలు ప్రభుత్వమే బీసీలు కులాలుగా ఉన్నాయని డిక్లేర్ చేయడం జరిగింది. ఒక 5 కులాలు అత్యధికంగా ఉన్నటువంటి ముదిరాజు, యాదవ, గౌడ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, మున్నూరు కాపు ఇవి విపరీతంగా ఉన్నటువంటి జనాభా మిగతా వాళ్ళ జనాభాను కూడా సూచించకుండా వాళ్ళు దాటవేరుని ధోరణి చేయడం జరిగింది. 2011 లెక్క చూసినా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే రోజు సర్వే చేసిన ఉన్నటువంటి శాతాన్ని లెక్కిస్తే ఉన్న జనాభాని చూపించలేకపోయారు. దాన్ని నామమాత్రంగా చేద్దామని చూసారు. ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు అందరూ ఉద్యమించడం వల్ల మళ్ళీ రీసర్వే చేయడం జరిగింది. అది ఖచ్చితంగా లోపభూయిష్టంగా ఉన్నది. అయితే ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి సర్వే ఆయన దాంట్లో 56% చూపించింది అనేది చెప్తున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా కేటీఆర్ మేము 56% చూపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 46.25% అంటున్నది. అంటే వాస్తవం ఎంత జనాభా తగ్గించి చూపించుండొచ్చు? ఇప్పుడు వాళ్ళు మైనార్టీని చూపించాలి, క్రిస్టియన్ జనాభాని చూపించాలి. వీళ్ళు మైనార్టీని చూపించడం జరిగింది, క్రిస్టియన్ జనాభాని చూపించాలి. ఈడనే విభజించు పాలించు టైపు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్య కులాలైనటువంటి వారు ఇక్కడ ఈ ప్రదేశాల్లో కంటే ఇతర దేశాల్లో ఎక్కువ జనాభాకు తరలి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మనకు బీసీలను తగ్గించి ఓసీలను పెంచారంటారు, నిజమేనా అది? 100%కి 100%, 15% చూపించడం చాలా రాంగు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం యూనిట్ కానీ, మండల యూనిట్ కానీ, జిల్లా యూనిట్ కానీ, రాజధాని యూనిట్ కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు గ్రామాల్లో 2-3 ఇండ్లు, మండలాల్లో ఒక 10-15 ఇండ్లు, జిల్లా హెడ్ క్వార్టర్లకు వచ్చే వరకు 5,000-10,000 మంది కంటే ఎక్కువ ఉండరు. ఉన్నటువంటి పాత జిల్లాలను లెక్కేసుకుంటే 10 జిల్లాలు. వాళ్ళు ఈ సామాజిక వర్గంలో వైశ్యులు, రెడ్లు, బ్రాహ్మణులు, వెలుమలు, క్షత్రియులు, ఆధిపత్య కులాలు ఉండడం జరిగింది. ఉన్నటువంటి వాటిలో వెలుమలే 1,00,000 మంది లేరని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు. ఉన్నటువంటి కర్ణములు కానీ, బ్రాహ్మణులు కానీ వాళ్ళ శాతం తక్కువ. ఉన్నటువంటి రెడ్లు అది కూడా ఈ దేశాలనే లేకుండా అవుట్ ఆఫ్ పోవడం జరిగింది. వాళ్ళు ఉన్న జనాభా 7%కి మించి ఉండదు, డబుల్ చూపించుకోవడం జరిగింది. ఉన్నటువంటి ఆర్థికంగా, ఉద్యోగపరంగా బీసీలకు లబ్ధి పొందుతారు, వాళ్ళకు అవేర్నెస్ అవుతుర్రు. కాబట్టి దాన్ని తక్కువ చూపించడం జరిగింది. ఉన్నటువంటి ఆధిపత్యం ఉన్న రెడ్లదే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెడ్డి సీఎం మంత్రులు ఉండరు, మళ్ళీ వీళ్ళు ఆధిపత్యం పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు తక్కువ చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు బీసీల సంఖ్య ఏదేమైనా కూడా కొంత అంటే బీసీలే ఎక్కువ ఉంటారు రాష్ట్రంలో, ఖచ్చితంగా 46.25%. కాకపోతే ఇంకా కొంచెం పెంచి చూపించినా కూడా కొద్దిగా ఉండే అవకాశం ఉంది. మరి ఇంతమంది బీసీలు ఉండి ఓట్లేమో బీసీలే, సీట్లేమో అగ్రవర్ణాలే అని అంటారు, ఇది వాస్తవేనా? మరి అది ఉన్న వాస్తవం. బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఉన్నటువంటి అప్పుడే కుట్రలు జరిగినాయి. 10th డిగ్రీ చదివి ఉండాలి, ఓటు హక్కు ఉండాలి అని చేయడం జరిగింది. కానీ దాన్ని అప్పటికే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆధిపత్య కులాలు
ఓటుని కొనడం జరిగింది. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ శాతం వాళ్ళు వలస జీవులుగా వాళ్ళకు ఆ ఓటు లేకుండా ఉన్నటువంటి ఓట్లు ఎక్కడికి పోవాలని తెలియకుండా ఎవరైతే డబ్బులు ఇస్తుర్రో వాళ్ళ వైపు మొగ్గు చూడడం జరిగింది. అది వాస్తవం. ఇప్పుడు పార్టీలే బీసీల జపం బారుతున్నాయి. ఉన్నటువంటి బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి ఇస్తామన్నాడు. అదే పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 42% ఇస్తా అన్నాడు. మేము గెలుపు కూడా పార్లమెంట్లో 2 సీట్లు ఇస్తామన్నారు, ఎమ్మెల్యే సీట్లు. అది కుదరకపోయేసరికి ఉన్నటువంటి కార్పొరేషన్లు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ ఇలాంటి పోస్టులు బీసీలకు ఎక్కువ ఇస్తామని అధికారంలోకి రావడం జరిగింది. మభ్యపెట్టి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోని కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అంతేగాని బీసీలకు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా బీసీల జపం చేస్తుర్రు. కానీ బీసీలు ఇప్పటికీ డొక్కాడితే కానీ పనిచేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో ఈ చైతన్యం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పుట్టగొడుగుల్లాగా వందల సంఘాలు ఏర్పడడం జరిగింది. ఖచ్చితంగా అవేర్నెస్ కావడం జరుగుతుంది. మరి ఇప్పుడు మీరు బీసీ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కృష్ణ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేటువంటిది టీచర్ ఎమ్మెల్సీ జరగడం జరుగుతుంది. మరి యొక్క బీసీ ఆర్కృష్ణ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంఘము బహుజనుడు ఏ బహుజనికి మీరు మద్దతు ఇస్తారు? చాలామంది నిలబడ్డారు ఎమ్మెల్సీలో. ఎవరికి మద్దతు ఇస్తారు మీ సంఘం నుంచి? మేము బీసీలకే ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాం. ఫలానా వ్యక్తి ఇప్పుడు పూల రవీందర్ కానీ, సుందర్ రాజు యాదవ్ కానీ ఆల్రెడీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ జనరల్ ఎలక్షన్లో ఒకటే ఓటు ఉంటుంది. ఇక్కడ ప్రాధాన్యత ఓటు ఉంటుంది. ప్రాధాన్యత ఓటు ఫస్ట్ ఓటు బీసీలకు వేయాలి, సెకండ్ ప్రాధాన్యత ఓటు బీసీలకు వేసి మన చైతన్యాన్ని నిరూపించుకోవాలని కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఆర్ కృష్ణ గారు అది చెప్పడం. మొన్న కూడా ఆర్ కృష్ణ ఒక సభలో హర్షవర్ధన్ రెడ్డికి కూడా మద్దతు ఇస్తున్న సమర్థ నాయకుడు అని చెప్పేసి మొన్న ప్రకటన చేసిండు ఒక్కడ. అది ఎట్లా చూడొచ్చు? మీరు బీసీ ఉద్యమం చేసుకుంటూ మళ్ళీ అగ్రవర్ణాలకు మళ్ళీ ప్రాతినిధ్యం ఇస్తే బీసీ నినాదం ఎలా బతుకుతుంది అనుకుంటారు? ఖచ్చితంగా బీసీలు అవేర్నెస్ అయ్యారు. హర్షవర్ధన్ రెడ్డి ఎట్లా ఇస్తాడు అనే కోపం మీద మన బీసీలకే ఫస్ట్ ఓటు, సెకండ్ ఓటు వేసి గెలిపిస్తారు. అది ఖచ్చితంగా ఇప్పుడు దాట వేసే ధోరణి కాకుండా హర్షవర్ధన్ రెడ్డికి ఇచ్చినప్పుడు కింది బీసీ లేదు. ఫస్ట్ సుందర్ రాజ్ యాదవ్కు, పూల రవీందర్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు రావడం జరిగింది. అది రావడం ద్వారా ఇది లాజిక్. చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే తెలిసిపోతుంది బీసీలు ఐక్యంగా ఉండరు అనేది. ఎందుకంటే గత ఎలక్షన్లు అన్నీ చూస్తున్నాము, ఇప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే అగ్రనాయకులే ఇక్కడ తప్పిదం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీసీలో ఒకటే సీటు ఎమ్మెల్సీ ఉంది. ప్రాధాన్యత అయినా కూడా మొదటి ప్రాధాన్యతతోటి బయటపడే అవకాశాన్ని తెచ్చుకోవాలి. కానీ ఇద్దరిని నిలబెట్టడం, ముగ్గురిని నిలబెట్టడం, ముగ్గురికి మద్దతు ఇవ్వడం వల్ల మళ్ళీ ఓట్లు చీలిపోయి బీసీ నినాదం బతికే అవకాశం లేదు. అంటే పెద్ద పై స్థాయిలోనే ఐక్యత లేకుండా ఉన్నది అనేది జనాల్లో కనిపిస్తున్నటువంటి సమస్య. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు ఉన్నటువంటి రెడ్లు 5 పోటీ చేస్తారు. ఇదే ఉన్నటువంటి బహుజన గొంతుకలు 13-15 మంది పోటీ చేయడం జరుగుతుంది. అందులో ప్రజాస్వామ్యంలో ఎవరిని వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరినో ఎన్నుకోవడం కావాలని, నేనే గెలుస్తా అనే ఉత్సాహంతో పోటీ రంగంలో ఉన్నారు. కానీ ఐక్యత లేకుండా ఉంటుంది. ఐక్యత కాదు, ఖచ్చితంగా ఓటర్ అనేటోడు లక్షల రూపాయల జీతాలు తీసుకొని పనిచేస్తుర్రు. వాళ్ళు అన్ని అవమానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నిక పార్టీలే భయపడి నిలబెట్టలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం నిలబెట్టలే. ఉన్నటువంటి అంతకంటే బీఆర్ఎస్ పార్టీ అంతకు ముందు 14 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ కూడా నిలబెట్టలే. బీజేపీ వాపసు సంఘం కాబట్టి, తపస్సు సంఘం కాబట్టి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. టీటీఎఫ్, యూటీఎఫ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాధాన్యత కాకుండా మేము పోరాటం చేసి తెస్తామని చెప్పడం జరుగుతుంది. విద్యావంతులు, విజ్ఞానులైనటువంటి టీచర్లు, పట్టభద్రులు ఆల్రెడీ తెలుసు
ఖజానా లేదని ఈ రాష్ట్రాన్ని ముంచిండని బీఆర్ఎస్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మంత్రులు కానీ ప్రతి చోట చెప్పడం జరుగుతుంది ఆలస్యానికి. బీఆర్ఎస్ కూడా వాళ్ళు చేసింది ఏంది అనేది వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు వచ్చి ఏం చేసేది లేదు. ఆత్మగౌరవం నిలబడాలంటే బీసీ గెలవాలనే నినాదంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఓటు అనేది బహిరంగం కాదు కాబట్టి ఖచ్చితంగా బీసీ టీచర్లు వేసి గెలిపిస్తారు. ఫస్ట్ ప్రాధాన్యత బీసీనే ఉంటాడు, సెకండ్ ప్రాధాన్యత బీసీనే ఉంటాడు. సమర్థులైనటువంటి నాయకులు ఆల్రెడీ ఉన్నటువంటి పూల రవీందర్ ఓసారి ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. ఇవి సుందర్రాజ్ యాదవ్ కూడా ఆయన రాజకీయంగా పుట్టుకతోనే ఆ రాజకీయ ఫ్యామిలీలు వాళ్ళు ఈ రాజకీయాన్ని సవిచూసినటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆర్ సెకండ్లో. నేను అనేది ఏంటంటే వాళ్ళిద్దరు గెలవరు. ఇద్దరిట్లో ఎవరికి బీసీలో ఎక్కువ మద్దతు ఎవరికి ఉంటుంది వాళ్ళే గెలుస్తారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు నల్గొండ జిల్లాకు వచ్చేసరికి పూల రవీందరు ఏకైక క్యాండిడేట్గా ఉండడం జరిగింది. అదే వరంగల్ నల్గొండ కంటే ఎక్కువ ఉంటాయి. ఆడ సుందర్రాజ్ యాదవ్ విద్యా సంస్థలతో ఉన్నటువంటి వ్యక్తి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో, అందులోటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పటి వరకు మచ్చలేనటువంటి నాయకుడు. దానిలో ఎన్నుకుంటారు ఉన్నటువంటి బలాలు. ఇప్పుడు పద్మశాలీలు ఇద్దరు పోటీ చేస్తారు, యాదవులు ఇద్దరు పోటీ చేస్తారు, మున్నూరు కాపులు కూడా ఇద్దరు పోటీ చేస్తారు. సంఖ్యాపరంగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ఆయా కులాల్లో ఉన్నటువంటి వారికి మొదటి ప్రాధాన్యత వేస్తారు. సెకండ్ ప్రాధాన్యత కూడా ఖచ్చితంగా బీసీలకే వేస్తారు. దాని పరంగా ఖచ్చితంగా ఉన్నటువంటి 26,000 ఓట్లలో ఒక 4,000 అగ్రవర్ణాలు వదిలిపెడితే 21,000 ఉన్నది. ఉన్నటువంటి 19,000 పోలైనా ఖచ్చితంగా బీసీలే గెలవడానికి అవకాశం ఉన్నది. ఎస్సీలు ఎస్టీలు కూడా చైతన్యవంతం అయి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో వాళ్ళకి హక్కులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్నేండ్లు 70 ఏండ్లు అగ్రవర్ణాల పక్షాలు ఉంటే మనకు జరిగింది ఏం లేదు. ఇప్పుడు బీసీలని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా చైతన్యం కావాల్సింది. బీసీల దగ్గర నుంచి పోరాడి మనం దక్కించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్సీలు కూడా బీసీల కళ్ళి చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా గత ఎన్నికలు వేరు, ఈ ఎన్నిక వేరు. ఖచ్చితంగా బీసీ అభ్యర్థి గెలుస్తాడు. అయితే రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ఏమన్నాడంటే దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండు, దళితుల ఓట్లు ఎక్కువనే అని. మరి ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ఏమవుతుందంటే బీసీ ముఖ్యమంత్రి నినాదం అనేది వస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో టీచర్ ఎమ్మెల్సీలో బీసీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిస్తే భవిష్యత్తులో బీసీ సీఎంను చూడొచ్చు మనం? ఖచ్చితంగా చూడవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు 11 ఎమ్మెల్యేల నుంచి గ్రాడ్యుయేట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ ఎమ్మెల్సీగా ఎన్నుకోబడతాడు. అది ఏ నినాదంతో వచ్చింది అనేది ఖచ్చితంగా బీసీ నినాదంతోనే ఎమ్మెల్సీగా నిలబడడం జరిగింది అనేది తెలుస్తుంది. అలాంటప్పుడు 11 ఎమ్మెల్యే పరిధి అంటే 119 స్థానాల్లో మిగతా 3 గ్రాడ్యుయేట్ కూడా 2 జరుగుతున్నాయి. ఖచ్చితంగా బీసీలు గెలిచి తీరుతారు. ఆల్రెడీ బీజేపీ కూడా మేము బీసీ ముఖ్యమంత్రి అన్నది. అది ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా బీజేపీ బీసీ ఎమ్మెల్సీ నిలబెట్టకపోయినా అది బీసీలకు మద్దతు ఇస్తున్నట్టే. పార్టీ దొంద వైఖరి అని అంటే బీసీలు గెలిచి రాని మేము కూడా ఒక ప్రయోగం చేస్తాం. బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడే 8 సీట్లు వచ్చినాయి. లేదు అన్నప్పుడు ఏ విధంగా బీసీలకు చైతన్యం రావాలంటేనే దూమితేనే రాదు, కొడితే కూడా చైతన్యం వస్తుంది. ఎవరైతే చైతన్యవంతులు అయితే ఆ పార్టీలు కూడా ఆ వ్యక్తులకు కలిసి చూస్తాయి. ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాల్లో ఇప్పుడు యాదవులు, గౌడ్లు, మున్నూరు కాపులకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ నాయకులు ఓటర్లు చైతన్యవంతమయ్యారు. ఇప్పుడు ఈ ఇంతమంది బీసీలు ఉన్నారు కదా, రేపు టీచర్ ఎమ్మెల్సీలో ఈ బీసీలు అందరూ ఐక్యమై బీసీ ఎమ్మెల్సీని గెలిపిస్తారని మీరు అనుకుంటారా? మీ అంచనా ప్రకారం ఖచ్చితంగా 100% ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ నుంచి బీసీ అభ్యర్థి గెలవబోతుండు. అది ఖచ్చితంగా పార్టీలు, సంఘాలు,
ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ డిసైడ్ చేసి పెట్టడం జరిగింది. అందులో బీసీలు ఎక్కువ శాతం పోటీ చేస్తుర్రు. చేసినంత మాత్రాన ఆల్రెడీ ఓటర్కి ఎవరికి వేయాలనేది డిసైడ్ అయ్యారు. కాబట్టి బీసీ ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవబోతుండు. ఇంకోటి మనకు బీసీలో నిలబడ్డటువంటి పూల రవీందర్ గారు గతంలో 6 సంవత్సరాలు చేసినాడు. ఆయన అదేవిధంగా అటు సైడ్ చూస్తేనే మళ్ళీ సుందర్ రాజ్ యాదవ్ రాజకీయంగా ఉన్నాడు. అయితే పూల రవీందర్ 6 సంవత్సరాలు, అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా మన 5 సంవత్సరాలు చేసిండు. ఇద్దరిలో కూడా వాళ్ళు ఏమంటారు అంటే మేము గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి మేము ఈసారి గెలవబోతున్నాం. అటు యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి కూడా మేము గెలవబోతున్నాం అంటుండు. అటు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కూడా మేము గెలవబోతున్నాం అంటుండు. అంటే వీళ్ళు బలమైనటువంటి నాయకులు, మాకు పార్టీ అండ ఉన్నది, మేము గెలుస్తాం, బీసీలు ఐక్యంగా ఉండరు, ఖచ్చితంగా ఈసారి రెడ్డినే గెలుస్తారని వాళ్ళు చెప్తున్నటువంటి వాదం. ఇప్పుడు శంకర్ ఓ యూనివర్సిటీ నుంచి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండు. ఇప్పుడు ఏ క్యాడర్ లేకుండా వాళ్ళు డిగ్రీ లెక్చరర్లని నామినేట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కోసం ఫైటింగ్ చేయడం జరిగింది. ఆ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలే ఆ లెక్చరర్లుగా స్థిరంగా ఉండడం జరిగింది. ఏదో కొద్ది శాతం రావాల్సినటువంటి బీసీ ఎస్టీలకు కూడా రావలేదు. అది అవేర్నెస్ అయ్యారు. మేము అందరం వేస్తామని అంటారు కానీ అది ఎంత మోసం జరిగింది అనేది అందరికీ తెలుసు. అది ఎండగట్టడం కూడా ఓయూ శంకర్ కూడా ఎండగట్టడం జరుగుతుంది. ఉన్నటువంటి ప్రొఫెసర్ వెంకటరాజయ్య గారు కూడా అన్ని తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు మొత్తం 3 జిల్లాలు తిరిగి మీటింగులు పెట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏది పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూసలేరు అనుకుంటారు, అది ఖచ్చితంగా చూసిర్రు. అది ఎవరు చేసినా అగ్రవర్ణాలకే జరుగుతుంది. ఇప్పుడు వచ్చి పోటీ గెలిచి వాళ్ళ వల్ల ఏం కాదని ప్రభుత్వాలే చెప్తున్నాయి. ప్రభుత్వాలే చేతగాక కూర్చుంటుంది. ఒక ఎమ్మెల్సీ గెలిపించుకుంటే మన ఆత్మగౌరవం గెలుస్తుంది అనే దిశగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఖచ్చితంగా బీసీ అభ్యర్థి గెలిపించబోతున్నారు. ఓకే, ఏదేమైనప్పటికీ టీచర్ ఎమ్మెల్సీలో నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీలో బహుజన నాయకుడు బీసీ అభ్యర్థి మాత్రమే గెలుస్తారని ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి వేచి చూద్దాం. భవిష్యత్తులో బీసీ సీఎంను కూడా చూడబోతున్నామని మన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ గారు మనతోటి చెప్పడం జరిగింది. మరొక ఇంటర్వ్యూతో మరొక గెస్ట్ తోటి కలుద్దాం.